హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే మీ సపోర్ట్ ఉండేవాళ్ళండి. మీ మోటివేషన్ ద్వారానే లైక్ ఇస్తే ముందుకు వెళ్తుంది వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి నేను వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. అది ఎక్కడ ఉందంటే రోడ్ నెంబర్ 1 కృష్ణ నగర్, కొత్తపేట అండి, హైదరాబాద్. ఇది ఈ టెలిఫోన్ కాలనీ నుంచి మనం బయలుదేరాలండి. అనుకుంటే కానీ మనము సంకల్పించుకోవడమేనండి మన వంతు అయితే. కానీ అమ్మవారే ఆమె ఆజ్ఞతోని మనం గుడిలో కాలు పెట్టగలం. ఏదైనా అంతే కదండి. చూస్తున్నారు, మేము వెళ్తున్నామండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అనుకుంటున్నాను, కానీ నవరాత్రుల్లో వెళ్తే మాత్రం సకల కోరికలన్నీ నెరవేరుతాయండి. తప్పకుండా వీలైతే అందరూ దర్శించుకోవాలండి. ఇలా కుర్తాల వారి ఆది పీఠము ఆది పరాశక్తి ప్రత్యంగిరి అమ్మవారి దేవాలయం అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అయిపోవాలండి. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయిపోతే మనకి అమ్మవారి దేవాలయం వస్తుందండి. దేవాలయము టైమింగ్స్ మాత్రము మార్నింగ్ 5 to 12 కండి దర్శనము వారాహి అమ్మవారి. అలాగే మధ్యాహ్నము 1 నుంచి 5 గంటల వరకు అండి విశ్రాంతి. మళ్ళీ సాయంత్రం 9 గంటల వరకు మనకి గుడి ఓపెనింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను లైన్లో నిల్చున్నాను. ఎంత పబ్లిక్ ఉందండి, వేల మంది అండి. ఆ పబ్లిక్ని చూసైతే నాకైతే అసలు ఎలా కదులుతుందో అని భయం వేసింది. కానీ ఇట్టే కదిలిపోయిందండి. అమ్మవారి ఆజ్ఞతో మనం గుడిలో కాలు పెడితే ఆమె చూసుకుంటుందండి అన్నీ అని నమ్మకంతో నేను నిల్చున్నాను. చాలామంది ఉపవాసాలతో కూడా బయలుదేరి వస్తున్నారు. ఏదైనా సరే సంకల్పించుకుంటే జరగాల్సిందే, కానీ అమ్మవారి ఆజ్ఞ ఉండాలి. మనం అనుకుంటే సరిపోదు కదండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ 9 రోజులు కూడా ఆమె పూజలు అందుకుంటుంది అలంకరణతో. ఎక్కడి నుంచో అందరూ వస్తుంటారండి. ఇక్కడ మనకి ఈ స్వామివారి గుడిలో మాత్రము, ప్రత్యంగిర అమ్మవారి గుడిలో మాత్రము నవగ్రహ దోషాలు కూడా పూజలు కూడా జరిపిస్తారండి. వీలైతే చేసుకోవచ్చు. ఏదైనా డబ్బులు కట్టి టికెట్తో సౌకర్యం ఉంది మనకి. సాంప్రదాయ దుస్తులు మాత్రం వేసుకొని వెళ్ళాలండి అమ్మవారి దేవాలయానికి. ఎక్కడి నుంచో చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళంతా అయితే అదృష్టం అండి. కానీ చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. ఇక్కడ పాత అమ్మవారి గుడి ఉందండి, ఫస్ట్ మెయిన్. అక్కడి నుంచి మళ్ళీ కొత్తది కట్టారు. దాంట్లో నుంచే ఇప్పుడు దర్శనానికి. ఇది పాతదండి గుడి, టెంపుల్. పోయిన సంవత్సరము పాత గుడి ప్రత్యంగిరి దేవి అమ్మవారు ఉంది కదా, ఇక్కడ పాత గుడి అండి ఇది. మళ్ళా వేరేది కొత్తది నిర్మించారండి. దాంట్లోనే ఇప్పుడు దర్శనానికి అర్హత అండి. ఇక్కడ పసుపు కొమ్ముల మాలలు, ఎండు మిరపకాయల మాలలు, అలాగే నిమ్మకాయల మాలలు అమ్మవారికి సమర్పిస్తారండి. ఎట్లా మనకి ఏవైతే కోరికలు కావాలో దానికి తగ్గట్టు మాలలు ఉన్నాయండి. ఎవరన్నా చేతబడి కానీ చెడుపు కానీ మనకి ఏదైనా చెడుపు చేతబడి ఉన్నాయని అమ్మవారికి మిరపకాయల మాల వేస్తే. ఇక్కడ కుర్తాల పీఠము శ్రీ ప్రత్యంగిరి పరమేశ్వరి మందిరం అని ఉంది అండి. మీకు ఫోటోలో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పీఠాధిపతులు వచ్చేసి జగద్గురువులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారండి. వారి ఆధారంలో జరుగుతుందండి. ఇలా పీఠము, అక్కడ గుడి కూడా ఉంది. దానికి కూడా అలాగా మనం లైన్ కట్టి క్యూ కట్టి దర్శనం చేసుకోవచ్చండి. కానీ దర్శనం చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుందండి. మేమైతే లైన్ కట్టామండి, చూస్తున్నారు కదా. అమ్మవారి దర్శనం కోసము నేను లైన్ అయితే కట్టామండి. లోపలికి ప్రవేశం అవుతున్నాం. ఇలా దారిలోనైతే చాలా పబ్లిక్ ఉన్నారండి, చెప్పలేనంత పబ్లిక్ ఉన్నారు. కానీ ఎన్నో మనకి అక్కడ ఒక శారీస్ కానీ జాకెట్ ముక్కలు కానీ అన్నీ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా ఎండు మిరపకాయలు అమ్మవారికి మాలగా వేస్తారంట. ఎవరన్నా మన మీద చేతబడి కానీ ఏమైనా చెడుపు ఉన్నా, చెడు గాలి ఉన్నా కానీ అమ్మవారికి వేస్తే ఇలా తొలగిపోతుందంట అండి. ఈ గుడికి వచ్చినాకనే నాకు ఇది తెలిసింది. ఇది నేను 2వ సంవత్సరం అండి వచ్చేది. మాత్రము మనకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం నిమ్మకాయల మాల వేస్తే పోతుందంట అండి. ఈ పెళ్లి కాని వాళ్ళైనా సరే పసుపు కొమ్ముల మాల వేసుకోవచ్చంట. అమ్మవారికి మొక్కుతోనే అలా వేసుకోవాలంట పెళ్ళి కావాలని. ఇలా అమ్మవారి దర్శనం అయితే లోపట ఉన్నదండి. చూస్తున్నారు కదా, గర్భగుడిలో వారాహి దేవి అమ్మవారితో పాటు దత్తాంగి అమ్మవారు, సర్వేశ్వర స్వామి కూడా ఈ ఆలయంలో ఉన్నారండి. ప్రతినిత్యం పూజలు, హోమాలు, హారతులు ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయండి.
12 గంటల వరకు కూడా పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయంట. ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని మేము బయట ప్రసాదాలకైతే నిల్చున్నామండి. మా దర్శనం అయిపోయింది. నా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. తప్పకుండా ఎలాగైనా వీలు చూసుకొని ఈ గుడికైతే వెళ్ళిరండి. ఈ నవరాత్రుల్లో ఎలాగైనా సరే మనకి ఏ కోరిక అయినా సరే తీరిపోతుందండి. ఇది నిజం చెప్తున్నాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.